సో ఈ నమస్తే తెలంగాణలకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటో వేయాలంటే కూడా భయమే. కనీసం ఫోటో చిన్ననో పెద్దనో వేయాలంటే కూడా ఆలోచన చేస్తారు. ఎందుకంటే ఎంతసేపు రుద్ది 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 ఆ నెపో కిడ్స్ సినిమాలో బాలీవుడ్ లో రుద్దినట్టు మన టాలీవుడ్ లో కూడా రుద్దినట్టు ఇక ఈ పేపర్లు అదే రుద్దుడు. జనాలకు ఎట్లాగూ ఇది పాంప్లెట్ అని తెలుసు, అది బీఆర్ఎస్ పార్టీ పాంప్లెట్ ప్రచార అస్త్రం అని చెప్పి అందరికి తెలుసు. కానీ మరీ రాష్ట్ర ముఖ్యమంత్రి ఓపెన్ చేస్తున్నటువంటి కార్యక్రమానికి కూడా నువ్వు మాజీ ముఖ్యమంత్రి ఫోటోని ఎత్తు, మీకు ఆనే అయిపోయారు, మీరు ముందరికి ఎత్తలేరు. ఇక అయితే వాళ్ళ బాధ ఏంటంట అంటే కేసీఆర్ కడుతుండు కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేస్తుంది అంటే మీరు దాన్ని ఏమంటారు వంగలేక మంగళారం అనే సామెత ఉంటుంది. అది ఎందుకంటారు నాకు కూడా ఏ సందర్భంలో తెలియదు. కానీ సగం నడిమిట్ల నాగలిడిచి పెట్టిన బాపతి మీరు. అంటే అన్ని ఇప్పుడిప్పుడే పుట్టినాం, ఇప్పుడే పిల్లకాయ పుట్టింది, మేము ఇప్పుడైనా ఉరుకుమంటే ఎట్లా అని సామెతలు చెప్పి ఏడి పనుల అన్ని ఇడిచిపెట్టి కేవలం దాని ఏమంటారు ఆ కమిషన్ల కోసం దోచుకోవడం కోసం పనులని మొదలుపెట్టి మధ్యలో వదిలేసి శాతగాక మధ్యలో వదిలిపెట్టిన వాళ్ళు మీరు మధ్యలో వదిలిపెట్టినప్పటికి కూడా పూర్తి చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుంది. ఎందుకు దక్కది? ఇప్పుడు ఈ టీమ్స్ సరే మీరు మొదలు పెట్టిన అనుకుందాం, మరి మీరు ఎందుకు పూర్తి చేయలేకపోయారు? సరే మిమ్మల్ని జనాలు ఓడగొట్టిన అనుకుందాం, మరి కాంగ్రెస్ సర్కార్ అయితే పూర్తి చేసింది కదా మధ్యలో వదిలేకుండా. ఇది ప్రజల ధనం వృధా కావద్దు, ప్రజల కోసం కట్టినటువంటి హాస్పిటల్ మధ్యలో ఇడిచిపెట్టద్దని చెప్పేసి అయితే వాళ్ళైతే పూర్తి చేసింది కదా. పూర్తి చేసినప్పుడు అయితే వాళ్ళు రిబ్బన్ కటింగ్ చేయాల్సిందే కదా. ఏ ప్రభుత్వాలు ఏం జోలకెళ్ళి తీసి పెట్టాయి, కేసీఆర్ జోలకెళ్ళి తీసి కట్టిండి ఈ టీమ్స్ హాస్పిటల్ ఏమన్నా పేదగా ఆయన ఫోటో వేసి కేసీఆర్ గట్టుడు, కాంగ్రెస్ రిబ్బన్ కట్ చేసుడు భాగ్యం ఉండాలి. మరి కేసీఆర్ గత ప్రభుత్వాలు కట్టినటువంటి చాలా ఫ్లైఓవర్ కావచ్చు, చాలా పథకాలు కావచ్చు, చాలా పనులు కావచ్చు, శంకుస్థాపనలు ఏలే కేసీఆర్? చెప్పురు గుండె చేసుకొని చెప్పురు. అట్లాంటి కొన్ని ఓపెనింగ్ చేసి కనీసం ఇంకా మీరు పూర్తి చేసుడు కాదు, జస్ట్ రిబ్బన్ కటింగ్ లకే పోయారు మీరు. కానీ చాలా కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టినట్టు కొన్ని పథకాలు ముందు అంటే ఎస్ఎల్బిసి నాణ్య పక్కకు పెట్టి, ఇక తుమ్మిడి హట్టి నాణ్య పక్కకు పెట్టి, నేనే నా మేధస్సును రంగరిస్తా అని చెప్పేసి ఏదో రంగరించి ఆయన కూలగొట్టి కాళేశ్వరాన్ని, ఇట్లా గతంలో పనిచేసినటువంటి పార్టీలకు క్రెడిట్ పోతుందేమో భయంతో మీరు పనులు పూర్తి చేయని సన్నాసులు, చేతగాని సన్నాసులు మీరు. ఏ ప్రభుత్వం మొదలుపెట్టినా ప్రజాధనమే కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా, మనం ఆపడానికి లేదు అని చెప్పేసి అన్ని పనులను ముందుకు తీసుకెళ్లి రిబ్బన్ కట్ చేస్తున్నటువంటి సర్కార్ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్. తప్పేముంది? ఎందుకు ఊరుకుంటాం? ప్రజలు ఊరుకుంటామా మధ్యలో ఆపేస్తే? కేసీఆర్ ఒకటి పోయి పండుకోనికి ఆయన ఆరోగ్య సేవల కోసం కట్టిన దవాఖాన, అది పేద ప్రజల కోసం, మన పేద ప్రజల రక్తం తాగి మా పనులతో కట్టినటువంటి హాస్పిటల్ అది. ఏదో ఇక బాబు ఫోటో వేసి ఇక ఇడో విగ్రహం పెట్టుకోరి, ఆడ పెట్టిరు కదా, తీసుకుపోయి ఆడో విగ్రహం పెట్టుకోరు టీమ్స్ హాస్పిటల్ ముందట. బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇక కేసీఆర్ కట్టడం, కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేయడం, హైదరాబాద్ నలువైపున 4 దవాఖానాల నిర్మాణానికి నాడే శ్రీకారం. అవయవ మార్పిడి చికిత్సతో పాటు 37 ప్రత్యేక విభాగాలు నేడు సనత్ నగర్ టీమ్స్ ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఇప్పుడు ఏమైనా వ్యవస్థలు కుప్ప ఊలిపోతున్నామో, లేకపోతే ఏదైనా ఇబ్బంది తలెత్తనేమో అదే కాంగ్రెస్ వైఫల్యం. ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఓపెనింగ్లు చేస్తేనేమో కేసీఆర్ ఘనత. రియల్ ఎస్టేట్ లో కూడా గట్లే చేసారు, మీ అందరూ తెలుసు. అట్టర్ ఫ్లాప్ అయిపోయింది రియల్ ఎస్టేట్. హైదరాబాద్ లో మొత్తం రియల్ ఎస్టేట్ రంగం అంతా కుదేలైపోయింది. ఎవడు దిక్కు కాంతలేడు జాగాలని చెప్పేసి మొత్తుకున్నారు. దానికి కాంగ్రెస్ కారణం అన్నాడు కేటీఆర్. ఇక ఎకరానికి వాళ్ళ టైం ఉండగానికంటే ఇప్పుడు ఒక 220 కోట్లు 300 కోట్లకు ఏదో ఎకరం పోతే అది మా ఘనతనే, మేమే పట్టణాన్ని లేపినామని చెప్పేసి మళ్ళీ అట్లా మొత్తుకున్నాడు. ఈ డబ్బరాయి ఎక్కువైపోయారు బీఆర్ఎస్ పార్టీలో. ఇది కేసీఆర్ కట్టుడు, కాంగ్రెస్ రిబ్బన్ కటింగ్ చేసి సంబంధించిన అసలు ముచ్చట.